ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డు సెట్ చేశాడు. తేజ నటించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంది. దీంతో ఈ హీరో తన రెమ్యూనరేషన్ను పెంచారనే టాక్ ఇప్పుడంతటా వైరల్ అవుతోంది. హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జా ₹1,00,00,000 పారితోషికం తీసుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి చేరడంతో తేజ సజ్జాకు డిమాండ్ పెరిగింది. అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ. ఇప్పుడు తేజ పాన్ ఇండియా స్టార్. అందుకే తను చేయబోయే కొత్త సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత రెమ్యూనరేషన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట తేజ. సూపర్ హీరో కాన్సెప్ట్తో తెరకెక్కిన హనుమాన్ మూవీ విజయం సాధించడంతో ఇప్పుడు ఆ చిత్రానికి జై హనుమాన్ అనే టైటిల్తో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కూడా తేజ సజ్జా కీలక పాత్రలో కనిపిస్తాడనేది టాలీవుడ్ ఇన్సైడ్ టాక్.